గేమ్ ఆడుతున్నావా? ఆ, ఆడుకో. కానీ బా మళ్ళీ ఎన్నాళ్ళకి వంట చేస్తున్నావు బా, తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి బా. అలా ఉండే వండుతాను, ఖచ్చితంగా వండుతాను. బేసిక్గా మీ అక్క లేనప్పుడు ఫు, దరిద్రంగా ఉంది. నాకు వంట చేసి పెడతావని నిన్ను ఇంట్లో పెట్టుకుని పోషిస్తా భరిస్తున్నా. అరే ఎదవా. నేనా ఆ, పోషింతున్నందుకు బావ రుణం తీర్చుకోపోగా నువ్వు కూడా నాతోనే వండించుకుని వాటంగా తిని మొహమాటం లేకుండా పడుకుంటున్నావు. సిగ్గు లేదు? అస్సలు లేదు. ఉండదు. అయితే బా షాపింగ్ చేస్తుంటే స్మాల్ మీడియం అస్సలు దొరకట్లేదు బా. మోడల్ బాగుంటే సైజ్ ఉండదు, సైజ్ ఉంటే మోడల్ దొరకదు. ఆహా. అదే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే ఎక్సలెంట్ మోడల్స్ లో ఈజీగా దొరికేస్తున్నాయి. అందుకని అందింది మెక్కేసి దొక్కలా అయిపోతానని అంటావు. ఇంత దరిద్రమైన కవరింగ్ ఎలా చేయాలనిపిస్తుంది నీకు? పని చేయడం రానప్పుడు కనీసం మేనేజ్ అయినా చేయాలి కదా బా. నువ్వు, మీ అక్క, మీ అమ్మ, మీ బాబు ఇంత బాగా మేనేజ్ చేస్తారు కాబట్టి దోలెక్కిన దోమల బేటలోకి వెళ్ళి ఇరుక్కుపోయినట్టు ఈజీగా ఇరుక్కుపోయా. ఏదవ సేద పురుగు మొహాలో మీరుండు. కానీ పెళ్లి టైంలో తల బేట పట్టుకుని బలే ఆడారే. ఎక్కడికి పోలే. రోజు ఉదయాన్నే మా అమ్మ 1 గంట ట్రైనింగ్ ఇచ్చేది బా. ఏమని? మూడు ముళ్ళు వేసేదాకా మిమ్మల్ని ఎలా మేనేజ్ చేయాలా అని. అందుకేనంటే మీ అక్క మేనేజర్ అయింది. అదెక్కడయ్యింది? నువ్వే చేసావు. కానీ నువ్వు చేసేలా అది మేనేజ్ చేసింది. మీకన్నా నరమాంస భక్షకులు అయ్యం కదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దారిలో రాంగ్ టర్న్ అని బోర్డు అన్నా ఉంటది. సర్లే అమ్మలకు సోదాంపి టిఫిన్ త్వరగా రెడీ చేయి. అక్కొస్తే నేను మట్ట పెట్టి కొట్టిద్ది. ఎందుకు కొట్టిద్దే? ఎందుకు కొట్టిద్ది? నువ్వే కదా ఎర్లీ మార్నింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, నువ్వు మీటింగ్ చూసుకో, నేను టిఫిన్ చూసుకుంటా అన్నా. మరి నువ్వేం చూసుకుంటా? నువ్వు ఎలా చేస్తున్నావు చూస్తా. అయ్యో బాబో, ఇది మళ్ళీ మేనేజ్ చేసేస్తుంది. దీన్ని గ్యాస్ సిలిండర్ కొట్టుకు మాత్రం బాధేయాలి. చెప్పండి ఇంటి నెంబర్ 27 గారు. ఇప్పుడు నేను చెప్పేదంటే మీకు తిరుగుతాయి నెంబర్లు. ఎందుకు? కాలనీ గ్రూప్ లో లింక్ వచ్చింది చూడండి. చూస్తే మీ పెంకి ఎగిరిపోద్ది. ఏమొచ్చింది? ఈ రాఖీ ప్రత్యేకత. ఈ పంచాంగం గడవడండి నా మీద పెట్టాడు. అందుకే గ్రూప్ లో పెట్టారు. ఆ గ్రూప్ లో పెట్టుకోండి. అర్జెంట్ గా కొండ మీద తన్ని లింక్ డిలీట్ చేయించండి. నేను ఇవాళంతా ఇంట్లోంచి బయటకు రాకుండా మేనేజ్ చేస్తాను. ట్రై చేస్తాను. రేకేసుకుని పుట్టినట్టున్నాం మనం. రాఖీ పండుగ రోజున కూడా మనకి రేకాడేస్తుంది. ఎవడో ఎదవా. యా ఓకే సార్, ఓకే. అక్క అక్క కంపల్సరీ. అక్క ఇదేంటి కుక్కలా వస్తుంది? సారీ సార్. ఓకే సార్, ఓకే. షూర్ సార్, షూర్. డన్ డన్. ఆ కళ్ళకేమన్నా కళ్ళకలకొచ్చిందా? కాల్లో ఉన్నా కనబడట్లేదా? దీనికన్నా జోరీగలనయ్యం. కాసేపైనా రెస్ట్ తీసుకుంటా. అదిగో టిఫిన్. ఏంటిది చలివేంద్రలో మజ్జిగలా ఉంది? జీడిపప్పు ఉప్మా చేద్దాం అనుకున్నా. గ్యాస్ అయిపోద్దన్న కంగారులో గ్లాస్ నీళ్ళు ఎక్కువ పోసా, అది ఇలా జ్యూస్ అయిపోయింది. కాన్సన్ట్రేషన్ కుకింగ్ మీద కాకుండా నేను కోపట్టమే పెట్టాడు, అది కొడితేంది. నువ్వు నోర్మే ఏదో కొండ సీపురు కట్ట మొక్క వేసుకుని పొలాలు ఎట్టడానికి ఓ పులి వేసుకుంటావు. దాన్నంటారు ఎందుకు? ఉప్మానేలా ఉడుకు నీళ్ళు చేసి ఏదో ఉడు మొహం మీరు. నవ్వు ఎక్కువైంది. ఏవే ఉప్మాలు ఊతప్పాలు వేసుకోవడానికి నేను ఏమైనా ఉడిపి వంటలో వంట మాస్టర్ అనుకున్నావా? నీ మొగుడిని నువ్వు నా మెల్లో తాళి కట్టే చిచ్చి. నేను నీ మెల్లో తాళి కట్టాను మర్చిపోయావా? వంట వండి తిట్టినట్టు తిడుతున్నావా? సర్లే ఆపండి. అసలు ఈ రోజు మీటింగ్ లో పరువు పోయింది. ఏమైంది? లాంగ్వేజ్ ప్రాబ్లం. అందరూ ఇంగ్లీష్ లో ఎంత బాగా మాట్లాడుతున్నారో తెలుసా?